హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్. మీ వాణికృష్ణ. ఈ రోజు భరద్వాజ పార్క్ చూపిస్తున్నాను. ఎదురుగా కనిపించేది మహర్షి భరద్వాజ విగ్రహం. 30 అడుగులు ఎత్తైన భారీ విగ్రహం 2018 ప్రారంభంలో నిర్మించారు. ఈ పార్కు ప్రయాగరాజ్లో జార్జి టౌన్ లో అంబేద్కర్ పార్క్ కి ఎదురుగా ఉంది. ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఫీజు 10 రూపీస్ పోల్ని. ఈ పార్కుకి 5 ఎకరాల్లో నిర్మించారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ట్రీ పార్కు. ఇది పురాతన కాలంలో ప్రధాన జ్ఞాన కేంద్రంగా ఉన్న భరద్వాజ ముని ఆశ్రమం ఉన్న ప్రదేశంలోనే ఈ పార్క్ ఉంది. ఎంట్రన్స్ లోనే మనకి పూల కుండీలు చాలా పెట్టారు. రౌండ్ సర్కిల్ గా ఉంది, గోళాలో పెట్టారు. ఎదురుగా మనకి తులసి గమల కూడా కనిపిస్తుంది. ఇక్కడ పార్క్ ఎంట్రన్స్ లోనికి వెళ్ళడానికి లెఫ్ట్ రైట్ సైడ్ నా సీడీలు 2 ఉన్నాయి. ర్యాంప్ బాగుంది. మిడిల్ లో మాత్రం వాటర్ ఫౌంటైన్ పెట్టారు. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి వాటర్ ఫౌంటైన్ కనిపిస్తుంది. రైట్ సైడ్ గుర్రం అనే రకాల బొమ్మలు కూడా పెట్టారు. లెఫ్ట్ సైడ్ అయితే మనకి వాకింగ్ ట్రాక్ కనిపిస్తుంది. ఇంకా ఎదరికెళ్తే నవగ్రహ వాటికి కూడా వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది ఫౌంటైన్, వాకింగ్ ఫౌంటైన్. మిడిల్ అయితే సర్కిల్లో ఉంది. ప్లే గ్రౌండ్ చాలా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సిట్టింగ్ టేబుల్స్ ఉన్నాయి. పిక్నిక్ స్పాట్ లా ఉంది. ప్లే గ్రౌండ్ అయితే చాలా బాగుంది, నీట్ గా ఉంది. పచ్చదనం చాలా గ్రీన్ గా కూడా కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ కి అలా వెళుతూ ఉంటే పర్గోలా కనిపిస్తుంది. ఈ పార్కు ప్రధాన ఆకర్షణ మహర్షి భరద్వాజ విగ్రహం. మార్నింగ్ 8 గంటల నుండి ఈవినింగ్ 6 o'clock వరకు ఓపెన్ చేసి ఉంటుంది. మనకు కనిపించింది ఇప్పుడు కనిపిస్తుంది అదే పరగోలా. పరగోల అంటే మనకి 27 జన్మ నక్షత్రాల ప్రకారం 27 నక్షత్రాలు, 12 రాసులు ఇక్కడ అందంగా మండపంలో అమర్చారు. దీనిని హిందీలో పరగోలా అంటారు. నక్షత్రాలు, రాసులు అన్ని డీటెయిల్ గా రాశారు. ఇది కూడా పార్క్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. మహర్షి భరద్వాజ విగ్రహం ఒకటి, పరగోలా. అలా వెళుతూ ఉంటే నవగ్రహ వాటికి కూడా కనిపిస్తుంది. ఎదురుగా కనిపించిన వాటర్ ఫౌంటైన్ కూడా చాలా బాగుంది. ప్రకృతి సౌందర్యం, పిల్లలకు వినోదం, ఎన్విరాన్మెంట్ అద్భుతంగా ఉన్నాయి. అలా వెళుతుంటే స్విమ్మింగ్ పూల్, పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మహాకుంభమేళ సందర్భంగా చాలా బాగా డెవలప్ చేశారు. మహర్షి భరద్వాజ పార్క్ పక్కనే భరద్వాజ ఆశ్రమం కూడా ఉంది. భరద్వాజుడు ప్రయాగరాజులో నివసించారని చెప్తున్నాయి గ్రంథాలు. అనేక మంది శిష్యులకు వేదం మరియు బౌద్ధ సాహిత్యం రెండింటిని బోధించారని కూడా గ్రంథాల్లో ఉంది. ప్రయాగరాజును తీర్థరాజు అని పిలుస్తారు. ప్రయాగరాజులో అతిపెద్ద పార్కులు రెండవది. మొదటిది చంద్రశేఖర్ ఆజాద్ పార్కు. అది కూడా వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. రెండవది భరద్వాజ పార్కు. ఇదంతా కూడా అట్రాక్షన్ కోసం పెట్టినవి. ఇప్పుడు మనకు కనిపించేది నవగ్రహ వాటిక. ఇక్కడ నవగ్రహాలకు చెట్లను పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్తున్నారు. బోర్డులు కూడా రాసింది. ప్రకృతిలో 9 మొక్కలు 9 గ్రహాలకు ప్రతీకలుగా నిలుస్తాయని అంటారు. వీటిని ఇంటి పరిసరాల్లో నాటడం లేదా పూజించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి అని కూడా చెప్తారు. నమ్మకాలు పక్కన పెడితే ఈ చెట్లను ఇంటి చుట్టూ నాటడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. నవగ్రహాలు 9 ఏంటో చూద్దాం. రవి జిల్లేడు చెట్టు, చంద్రుడు మోదుగా, కుజుడు సండ్ర చెట్టు, బుధుడు ఉత్తరేణి, గురువు రావి చెట్టు, శుక్రుడు మేడి చెట్టు, శని జమ్మి చెట్టు, రాహువు దర్భ, కేతువు గరిక చెట్టు. ఇవి 9 నవగ్రహాల చెట్లు మొక్కల పేర్లు. ఈ ఫౌంటైన్ కి చుట్టూ పెట్టారు ఈ 9 రకాల మొక్కల్ని. బోర్డులు కూడా నవగ్రహాల బోర్డులు పేర్లు పెట్టారు. చుట్టూరు నవగ్రహ వాటికి చుట్టూరు పూల మొక్కలు కూడా పెట్టారు. అలా వెళుతూ ఉంటే ఇవే చెట్లు మిగతా ప్లే గ్రౌండ్ లో పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. అడిషనల్ గా ఈ 9 చెట్లు కాకుండా అశోక చెట్టు, తేగ చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, అనేక చెట్లు ఉన్నాయి. గజిబో అంటున్నారు. ఈ ఉద్యానవనంలో నీడ మరియు విశ్రాంతి కోసం వండర్ఫుల్ గా ఉంది. అడల్ట్స్ కి వ్యాయామం చేయడానికి కూడా బాగుంది. వేదం కాలం నుండి వేలాది సంవత్సరాలలో జ్ఞానాన్ని బోధించిన ప్రదేశమే ఈ భరద్వాజ పార్కు. గోడల మీద పిల్లలకి పసందైన కార్టూన్ చిత్రాలు చిత్రీకరించారు. అలా వెళుతూ ఉంటే రామాయణం అండ్ సప్తఋషుల చిత్రాలు కూడా చిత్రీకరించారు.
మనకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు ఆడుతూ మస్తుగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. లాస్ట్ లో శంకర్జీ మూర్తిని కూడా పెట్టారు. మనకి వెళుతూ ఉంటే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ప్లే గ్రౌండ్, ఫిట్నెస్ స్టేషన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వన్స్ అపాన్ ఎ టైం మహర్షి భరద్వాజ ఆశ్రమం ప్రధాన జ్ఞాన కేంద్రంగా ఉన్న ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్న భరద్వాజ పార్కు. లాస్ట్ లో శంకర్జీ మూర్తి కూడా కనిపిస్తుంది మనకి అలా వెళుతూ ఉంటే. రామాయణంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రదేశానికి వచ్చారని మన గ్రంథాల్లో కూడా రాసి ఉంది. ఇప్పుడు శంకర్జీ మూర్తి వచ్చింది. అక్కడ శంకర్జీ, గంగాదేవి, భగీరథుడు, పార్వతీదేవి, నందీశ్వరులు ఉన్నారు. ఈ దృశ్యం చాలా బాగా చిత్రీకరించారు. గంగాదేవిని భగీరథుడు భూమి మీదకి తీసుకొస్తున్న దృశ్యం అద్భుతంగా ఉంది. ఎక్కువ ఈ గార్డెన్ లో పక్షులు కూడా కనిపించాయి. నాకు రెక్కల గురం ఇవన్నీ కనిపించాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. జై హర హర మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ వెంకట్ ఛానల్. మీ వాణికృష్ణ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.